మేడం నా ఇన్స్పిరేషన్. ఏమయ్యా ఫింగర్ ప్రింట్ ఏమైందయ్యా? తీసుకుంటాం మేడం. అటవయ్యా. ఇలా చూడు, కత్తి మీద నీ వేలు ముద్దర్లు క్లియర్ గా రిజిస్టర్ అయ్యాయి. ఐ విట్నెస్ కూడా ఉంది. ఆ రోజు పని ఇంటికి వెళ్తున్నప్పుడు ఇతని చేతిలో కత్తితో వచ్చి తన పిల్లాన్ని ఆ రాజాన్ని పొడిచి చంపేశాడు మేడం. నేను హత్య చేయలేదు మేడం. ఈ వాటిలో కూడా ఒక ఫోటో తీసుకొని త్వరగా జస్ దగ్గరికి వెళ్ళాలి. సో ఏమా అర్ధరాత్రులే కేసు పని మీద వస్తారా? పగటిపూట కోర్టుకి రారా? సారీ సార్, అర్జెంట్ గా ఒక కేసు. పెరోల్లో బయటికి వచ్చిన ఖైదీ 2 హత్యలు చేశాడు. అంతేకాకుండా ఒక మైనర్ అబ్బాయి కూడా మిస్సింగ్. పోనీలే పాపం అని పెరోల్ ఇస్తే కుదురుగా ఇంట్లో కూర్చోలేవా? నేను హత్య చేయలేదయ్యా. ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు పట్టుకుంటారా? ఎవిడెన్స్ లేకుండానే పట్టుకొచ్చారయ్యా. ఏంటి ఎవిడెన్స్ లేదు? సో తిలక్ జడ్జ్మెంట్ కాపీ. హత్య చేయబడ్డ దామోదర్ తిలక్ కి అగేన్స్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఈయన 10th పెరోల్లో వచ్చారు. 14th ఫస్ట్ మర్డర్ జరిగింది. 18th సెకండ్ మర్డర్ జరిగింది. ఈ 2 మర్డర్స్ కూడా ఇతనితో జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ లో జరిగింది. అయ్యా, 10వ తారీఖు నేను పెరోల్లో వచ్చానని, ఆ తర్వాత జరిగిన హత్యలన్నీ జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ లో జరిగాయని నేను హత్య చేశానని చెప్తున్నారయ్యా. కానీ మొన్న 8వ తారీఖు పెందుర్తి వంతెన మీద ఒక డెడ్ బాడీ దొరికింది. అది కూడా ప్రెసెంట్ లో ఉన్న వాళ్ళ మర్డర్ ప్యాటర్న్ అయ్యా. టార్చ్ లైట్ లో ఒక పదునైన కమ్మిని పెట్టుకుని దాంతో పొడిచి చంపి దాన్ని అక్కడే విసిరేసి వెళ్లిపోతారండి. మరోసారి టార్చ్ లైట్ మర్డర్. వంశీ అనే ఒక బిహారీ అయ్యా ఇదే ప్యాటర్న్ లో 16 హత్యలు చేశాడు. జైల్లోనూ డిపార్ట్మెంట్ లోనూ టార్చ్ లైట్ మర్డర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాడికి 2 ఏళ్ల క్రితమే ఉరిశిక్ష విధించారయ్యా. మరి 8వ తారీఖు జరిగిన మర్డర్ ఎవరు చేసి ఉంటారంటావు? ఏంటి విచారించలేదా? లేదు సార్. అయ్యా, మేడం కి అది తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు మీరు సస్పెన్షన్ లో ఉన్నారు కదా. సస్పెన్షన్ లో ఉన్నావా? అవును సార్. కస్టోడియల్ డెత్ అండి. విచారణ అనే పేరుతో ఒకరిని కొట్టి చంపేశారు. మిస్టర్, ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల. ఏదైతేనే కానీ ఈవిడ సస్పెన్షన్ కి కారణం ఇప్పుడు హత్యకి గురైన మాణిక్యం దాము చేసిన పోరాటమేనండి. ఈవిడికి వాళ్ళకి ఏదో పగుందండి అయ్యా. ఓ ఏంటమ్మా కేసు నీ మెడకు చుట్టుకునేలా ఉంది? అందుకేనండి అయ్యా అర్జెంట్ గా పెరోల్లో వచ్చిన ఈ అమాయకుడిని కార్నర్ చేసి కేసుని మూసేయాలనుకుంటున్నారు. అయ్యా, 14 ఏళ్ల తర్వాత నేను పెరోల్లో వచ్చాను. ఇందులో మేడం కి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. 24 గంటలు నాతో షాడో పోలీస్ ఉన్నారని తెలిసి కూడా నేను ఈ హత్య చేసి ఉంటానని మేడం ఎలా నమ్ముతున్నారో తెలియట్లేదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నే అవమానించే విధంగా ఉంది. అయితే నేను ఇప్పుడు పోలీసునే రిమాండ్ చేయాలనుకుంటా. నువ్వు ఉండబోయే 4 రోజులు కుదురుగా ఉండేళ్ళు. ఇతన్ని పబ్లిక్ ప్లేస్ లో అలౌ చేయకండి. ఓకే సార్. అయ్యా, ఈ వారం వాళ్ళ ఊర్లో తిరణాలుంది. దానికి మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే. మీ క్లయింట్ కి కోర్టు పెరోల్ ఇచ్చింది నాన్నని చూడడానికి, తిరణాల్లో తిరగడానికి కాదు. రాత్రిపూట వచ్చి నిద్ర చెడగొట్టారు. జడ్జి అనుకున్నారా అఫీస్ అనుకున్నారా? అవునా? తాళాలు విక్కీని కనిపెట్టి వాళ్ళిద్దరిని నువ్వే చంపేవని ప్రూవ్ చేస్తా. నేను హత్య చేయలేదు మేడం. ఇంకా నయమన్నా నువ్వు ఈ పేపర్ ఇచ్చావు, లేకపోతే ఇబ్బందుల్లో పడేవాళ్ళం. కాశీ అని వస్తున్నాడు రా, తప్పురా. నీ కోపాన్ని నీలోనే ఉంచుకో. నువ్వు బయట ఎలా ఉన్నా లోపల మాత్రం మంచోళ్లాగే ఉండు. ఈ జైలే నువ్వు మంచోడని ముద్రేసి పంపిస్తుంది. ఆ రోజు తీర్చుకో నీ పగనే. చూడు తిలక్, నువ్వు మాలా చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి జైలుకు రాలేదు. శిక్ష అనుభవించి తప్పు చేయబోయేవాడివి. అడవికి వెళ్లి వేటాడాలంటే విల్లు ఆయుధం మాత్రం సరిపోదు. ఓర్పు, నిరీక్షణ చాలా ముఖ్యం.
ఇప్పుడే కదా లోపలికొచ్చావు. ఇక్కడున్న ఒక్కొక్కరి నుంచి నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. కాశీ అన్న చెప్పినట్టు మంచివాడినైనా నేను మంచివాడిలా నటించడం మొదలుపెట్టాను. ఒక్కో ప్రాణం ఎంత ముఖ్యమో ఖైదీలకి నేర్పించిన నేనే ఓ ప్రాణం ఎలా తీయాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. వేటకు సిద్ధమవుతున్న నేను వాళ్ళ ముగ్గురి కదలికలను వెతికి వెతికి తెలుసుకున్నాను. నాకు పెరోల్ దొరికి నేను బయటికి వెళితే నా ఏకైక లక్ష్యం ఎవ్వరికి దొరికిపోకుండా వాళ్ళ ముగ్గురిని చంపడమే. ఇదిగో తిలక్, ఇది నా ఫోన్ నెంబర్. నీకెప్పుడు వాళ్ళని చంపాలని ఉందో ఒక్క ఫోన్ చేయి లోపల నుంచి. నీ కోసం ఎందుకు ఏంటని అడగకుండా చేస్తాను. జైలుకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలని నీకు అనిపించలేదా? ఆలోచిస్తాను సార్. బయట బోర్ మావా. మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఒక నిమిషం. ఇదిగో, త్వరగా మాట్లాడు. నాన్న ఎవరో చూడు. తాత జైలని వస్తుంది. ఎవరు? అన్నా తిలక్ని. హే తమ్ముడు, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళు ఈ అన్నయ్య నీకు గుర్తు రాలేదు? ఎవరినేసేయాలి? సింహాచలం జీహెచ్ లో గణేష్ అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు. అతన్ని కలిస్తే ఓ అనాథ శవాన్ని ఇస్తాడు. దాని బెందుర్తి వంతెన మీద టార్చ్ లైట్ కమ్మితో పొడిచి చంపాలి. చచ్చినోడు ఎందుకురా చంపడం? ఎందుకేంటని అడగకుండా చేస్తానని చెప్పావు కదన్నా. నీలా తెలివిగా ఎన్నో హత్యలు చేసిన వాళ్ళని మన జైల్లో చూశాను. కానీ మీరందరూ ఏదో ఒక రకంగా దొరికిపోయారు. దానికి కారణం మీరెప్పటికీ దొరికిపోమని నమ్మారు. కానీ నేను ఖచ్చితంగా దొరికిపోతానని నమ్ముతున్నాను. పని అవుతుంది, పేపర్లో చూడు. తాత నీ ఫ్రెండ్ ఏమన్నాడు? అదేం లేదు నాన్న, మనం గేల వేసినప్పుడు ఏం చేస్తాం? చిన్న చేపని వేసి పెద్ద చేపని పట్టుకుంటాం. ఆ మావయ్య అదే చేయమంటున్నాడు. సార్ నేను పెరూల్లో వెళ్తాను సార్. హాయ్ హాయ్. హాయ్ వద్దు. హాయ్. హోంవర్క్ చేస్తావా? డ్రాయింగ్ చేసావా? డ్రాయింగ్ మాత్రం అస్సలు రాలేదే. అన్నయ్యకి ఇచ్చాను, బాడీ డ్రా చేసి ఇచ్చాడు. ఏంటి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరు నాతో మాట్లాడమే లేదు. ఎందుకంటే మీ నాన్న ఫారెన్ లో ఉన్నాడు కదా. అవును, అయితే ఉండు. మీ నాన్న ఏం చేస్తుంటారా? మా నాన్న స్కూల్ టీచర్ రా. మీ నాన్న? మా నాన్న బ్యాంక్ మీ మేనేజర్. నాన్న? మా నాన్న ఆడిటర్. మా నాన్నగారు ఒక అడ్వకేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఫారిన్ లో ఉన్నారు. ఫారెన్ లో? ఆ? చెప్పు. ఫారెన్ లో? ఫారిన్ లో ఫారెన్ లో? ఫారెన్ జైల్లో ఉన్నాడని చెప్పు. కాదు, అబద్ధం చెప్పే కదా మాటల పోటీలో గెలిచాం. ఏ స్టేజ్ మీద చెప్పలేకపోయావా మా నాన్న ఫారెన్ లో కాదు జైల్లో ఉన్నాడని? ఫారెన్ జైల్, ఫారెన్ జైల్. అరే నాన్న ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకొని ఉంటాం. రెడీ. జాగ్రత్త. ఈ మాల వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారంట. ఏంటన్నా నువ్వు? ఇప్పుడు శ్రీశైలానికి పోదామా? జేబు మీద చేయి తీరా. నేను వాచ్మెన్ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. అబద్ధం
పోటీలో గెలిచావు